కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను అనుసరించాల్సిందిగా తీర్మానం చేసింది. కొత్త రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. నీరుకొండలో ఎస్ఆర్ఎం వర్సిటీ 60 మీటర్ల ఎత్తు వరకు అకాడమిక్ భవనాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రాజధానిగా సిఆర్డీఏ చట్టం పరిధిలో అమరావతి పేరుండాలని నిర్ణయించింది. దీనిపై శనివారం అసెంబ్లీలో 4 గంటల పాటు చర్చించనుంది. ఈ పార్లమెంట్ భేటీలోనే రాజధానిగా అమరావతి చట్టబద్దత సవరణ బిల్లు ప్రవేశపెట్టేలా కేంద్రాన్ని ఒప్పించాలని చూస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేసింది. ఏపీలో 96 జూనియర్ సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వడ్డీల సంఘాలకు ప్రాధాన్య క్రమంలో ఖనిజ లీజుల కేటాయించాలని డెసిషన్ తీసుకుంది. ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం సినరేజ్ ఫీజుల్లో 50% రాయితీ ఇవ్వడానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. కుప్పం బాలికల పాఠశాలలో పీఈటీ నర్స్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేసింది. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, ప్రతి నియోజకవర్గంలో సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.